మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి 3 హోలీ రోజే భయంకరమైన సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతోంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి ఆ రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. మహాపాపం తగులుతుంది, గ్రహణ దోషం కలుగుతుంది, అప్పుల పాలైపోతారు, దరిద్రం పడుతుంది, గండాలు తప్పవు అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ చంద్రగ్రహణం రోజు ఏ పనులు చేయకూడదు, ఏ నియమాలు పాటించాలి, ఈ గ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది? హోలీ రోజు గ్రహణం వచ్చింది కదా, మరి హోలీ పండుగను చేసుకోవచ్చా, చేసుకోకూడదా? గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి? ఈ గ్రహణం వలన బంగారం వెండి ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. స్కిప్ చేసుకుంటూ చూస్తే ఏం అర్థం కాదు కనుక ఫుల్ వీడియోని చూసే ప్రయత్నం చేయండి. వీడియోలోనికి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. సాధారణంగా మనకు సూర్యగ్రహణం వచ్చి వెళ్ళగానే 15 రోజులకు చంద్రగ్రహణం వస్తుంది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. ఫిబ్రవరి 17వ తేదీన సూర్యగ్రహణం వచ్చింది. ఇది మనకు కనిపించలేదు. ఇక 15 రోజులకు అంటే మార్చి 3 మంగళవారం పాల్గొన శుక్ల పౌర్ణమి రోజున గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. ఈ గ్రహణం పుబ్బా నక్షత్రము సింహరాశిలో ఏర్పడబోతోంది కనుక సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ గ్రహణం మన భారతదేశంలోనే మొదలవ్వదు, వేరే దేశాల్లో మొదలై మన దగ్గర ముగుస్తుంది. అంటే మనకు సాయంత్రం చంద్రుడు ఉదయించేటప్పుడే గ్రహణం పట్టి కనిపిస్తాడు. అందుకే దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. అంటే మన భూమి నీడ చంద్రుడి మీద పడి నల్లగా కనిపిస్తూ ఉదయిస్తూనే మనకు ఆ రూపంలో దర్శనమిస్తాడు. అంటే మనకు పాక్షిక చంద్రగ్రహణం లాగానే కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్న సమయంలో ప్రారంభమై రాత్రికి ముగుస్తుంది. ఈ గ్రహణం మధ్యాహ్నం సరిగ్గా 3:20 ప్రారంభమవుతుంది. గ్రహణం తన గరిష్ట స్థాయికి చేరుకునే సమయం అంటే భూమి నీడ చంద్రుని పూర్తిగా కమ్మేసే మధ్యకాలం వచ్చేసి సాయంత్రం 5:03 ఉంటుంది. ఈ సమయంలో గ్రహణ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. గ్రహణం విడిచిపెట్టే సమయాన్ని మోక్షకాలం అంటాం. ఇది సాయంత్రం 6:47 ముగుస్తుంది. అంటే సాయంత్రం 6:47 తర్వాత గ్రహణం విడిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గ్రహణం మధ్యాహ్నం 3:20 మొదలైనప్పటికీ ఆ సమయంలో చంద్రుడు మనకు ఆకాశంలో కనిపించడు. మన తెలుగు రాష్ట్రాలలో ఆ రోజు సాయంత్రం 6:10 చంద్రోదయం అవుతుంది. అప్పుడు చంద్రుడు వస్తాడు. అలా చంద్రుడు ఆకాశంలోనికి వచ్చేటప్పటికే అతనికి గ్రహణం పట్టి ఉంటుంది. అందుకే దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పిలుస్తారు. అంటే గ్రహణం పట్టిన స్థితిలోనే చంద్రుడు ఉదయించటం అన్నమాట. అంటే గ్రహణం పట్టడం మనకు కనిపించదు, గ్రహణం వీడటం మాత్రం కనిపిస్తుంది. ఈ గ్రహణం మనకు మొత్తం 37 నిమిషాల పాటు కనిపిస్తుంది. ఇక అందరూ 6:10 పట్టు స్నానం చేయాలి, 6:47 విడుపు స్నానం చేయాలి. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాలి. మన పెద్దలు చెయ్యొద్దు అన్న పనులను చెయ్యకూడదు. కాదని ఆ పనులు చేస్తే మహాపాపం తగులుతుంది, దరిద్రం పడుతుంది, గండాలు ఏర్పడతాయి, చేతిలో చిల్లి గవ్వ కూడా లేక అప్పుల పాలైపోతారు అని శాస్త్రాలలో ఉంది. ఈ గ్రహణం హోలీ రోజు వచ్చింది. ఆ రోజు హోలీ పండుగ కదా, రంగులు పూసుకోవచ్చా, హోలీ పండుగ చేసుకోవచ్చా లేదా అని చాలామంది ఆలోచిస్తారు. కానీ చంద్రుణ్ణి మనం తల్లిగా భావిస్తాం. ఆయన మనకు ఆరోగ్యాన్ని, భూమి మీద ఉన్న ఔషధ గుణాలను ఇచ్చే గ్రహం. అలాంటి చంద్రుడికి గ్రహణం పట్టి కష్టం కలిగిన సమయంలో మనం వేడుకలు జరుపుకోవటం మంచిది కాదు. అందుకే ఈరోజు హోలీ పండుగ చేసుకోకుండా ఉంటేనే మంచిది. లేదంటే హోలీ ఆటను మధ్యాహ్నం 12 ముగించుకోవాలి. ఈ గ్రహణ ప్రభావం కేవలం మనుషుల మీదే కాదు, మార్కెట్ మీద కూడా చాలా
చిత్రంగా ఉండబోతోంది. ఈ గ్రహణం వల్ల వెండి ధరల్లో పెద్ద మార్పు రాబోతోంది. గ్రహణం జరిగిన తర్వాత అంటే మార్చి 3 తర్వాత ఒక వారం రోజుల పాటు వెండి ధరలు అకస్మాత్తుగా పడిపోవచ్చు. ప్రస్తుతం లక్షల్లో ఉన్న ధర ఒక్కసారిగా ఒక 30 నుండి 40 వేల వరకు తగ్గే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టిన వాళ్ళు కంగారు పడి ఆ సమయంలో వెండిని అమ్మేయొద్దు. ఎందుకంటే ఆ పతనం తాత్కాలికమే, మళ్ళీ ధరలు పెరుగుతాయి. అలాగే ప్రకృతిపరంగా చూస్తే ఈ గ్రహణం తర్వాత ఎండలు భయంకరంగా పెరుగుతాయి. అడవుల్లో మంటలు రావచ్చు. నీటి ద్వారా వ్యాపించే రోగాలు, వింత వైరస్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తాగే నీటి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. గ్రహాంతర వాసుల గురించి కూడా వార్తలు వినే అవకాశం ఉందని ఆయన అంటే అంతరిక్షం నుండి ఏదైనా గ్రహ శకలం భూమి వైపు రావటం వంటివి జరగవచ్చు. ఇక ఈ గ్రహణం రోజు ఏ నియమాలు పాటించాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయానికి వస్తే, ఈరోజు మొత్తం ఒక రకమైన ప్రతికూల శక్తి వాతావరణంలో నిండి ఉంటుంది. కాబట్టి గ్రహణం రోజున ఏ కొత్త పనిని కూడా మొదలు పెట్టకూడదు. ముఖ్యంగా కొత్త బట్టలు కొనుక్కోవటం, కొత్త వస్తువులు లేదా వాహనాలు కొనటం వంటివి చేయకూడదు. అలాగే ఈ రోజున పొలంలో విత్తనాలు చల్లటం లేదా తోట పనులు చేయటం కూడా మంచిది కాదు. ఎందుకంటే గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం వల్ల ఆ మొక్కలు సరిగ్గా ఎదగవని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు ఉదయం 8 లోపే దేవాలయాలు మూసివేస్తారు. మన ఇంట్లోని పూజ గది తలుపు కూడా మధ్యాహ్నం 1 లోపు క్లోజ్ చేసేయాలి. గ్రహణ సమయంలో పూజలు చేయకుండా కేవలం భగవంతుణ్ణి స్మరించుకోవటం లేదా జపం చేసుకోవటం శ్రేయస్కరం. మరి ఆహారం ఎప్పుడు తీసుకోవాలి అనే సందేహం అందరికీ ఉంటుంది. గ్రహణం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుండి రాత్రి 6 గంటల 47 నిమిషాల వరకు ఉండటం వల్ల ఆ కిరణాల ప్రభావం మన జీర్ణక్రియ మీద పడకుండా ఉండాలంటే ముందే భోజనం పూర్తి చేయాలి. సామాన్య జనం మధ్యాహ్నం 11 నుండి 12 గంటల లోపు తమ భోజనం ముగించుకోవాలి. ఇక తర్వాత ఏమీ తినకుండా ఉండటం ఉత్తమం. కానీ భక్తి మార్గంలో ఉండి కఠిన నియమాలు పాటించేవారు మాత్రం ఉదయం 8 గంటలకే తమ భోజనాన్ని ముగించాలి. ఆ తర్వాత ఇక ఏమీ తినకూడదు. ఎందుకంటే ఆ తర్వాత నుండే గ్రహణ వేద కాలం ప్రారంభమవుతుంది. ఈ నియమాలు తప్పనిసరి. ఎందుకంటే మన పూర్వీకులు, మహర్షులు కేవలం ఆధ్యాత్మిక చింతనతోనే కాకుండా లోతైన శాస్త్రీయ దృక్పథంతో మానవాళి మేలు కోసం అనేక నియమాలను రూపొందించారు. అందులో గ్రహణ నియమాలు అత్యంత ముఖ్యమైనవి. గ్రహణ సమయంలో ఖగోళంలో జరిగే మార్పుల వల్ల భూమిపై వెలువడే కిరణాలు, విషవాయువులు మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని వారు వేల ఏళ్ల క్రితమే గుర్తించారు. అందుకే మన పెద్దలు తరతరాలుగా ఈ ఆచారాలను పాటిస్తూ వస్తూ ఉన్నారు. సాధారణంగా గ్రహణ సమయంలో వాతావరణంలో ఉండే శక్తి అస్థిరంగా మారుతుంది. ఈ సమయంలో వెలువడే ప్రతికూల కిరణాల వల్ల మనం నిల్వ ఉంచుకున్న ఆహార పదార్థాలు లేదా మనం తీసుకునే ఆహారం విషతుల్యంగా మారే అవకాశం ఉందని మహర్షులు హెచ్చరించారు. అందుకే గ్రహణ సమయానికి కనీసం 3 గంటల ముందు భోజనం పూర్తి చేయాలని, అలాగే గ్రహణం విడిచిన కొన్ని గంటల తర్వాతే మళ్ళీ ఆహారం తీసుకోవాలని ఒక స్పష్టమైన నియమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గ్రహణం పట్టే సమయానికల్లా మన పొట్ట ఖాళీగా ఉండటం చాలా అవసరం. ఒకవేళ పొట్టలో ఆహారం ఉంటే గ్రహణ ప్రభావం వల్ల అది సరిగ్గా జీర్ణం కాకపోవటమే కాకుండా శరీరంలో రసాయనిక మార్పులు జరిగి భవిష్యత్తులో తీవ్రమైన జీర్ణకోశ వ్యాధులు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని శాస్త్రం చెప్తోంది. ఇది కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక స్థితికి కూడా ముప్పు కలిగిస్తుంది. అందుకే మహర్షులు మానవాళిని హెచ్చరిస్తూ ఈ నియమాలను అతిక్రమించి గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరక బాధలను అనుభవిస్తారని వివరించారు. పెద్దలు చెప్పిన ఈ మాటలు చాదస్తం కాదని, మన ఆరోగ్యాన్ని కాపాడే రక్షణ కవచాలని గ్రహించి ఆ సూచనలను పాటించటం ప్రతి ఒక్కరి బాధ్యత. అలాగే ఈ గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై అంటే నిల్వ చేసే పదార్థాలు ఉంటాయి కదా, వాటిపై దర్భలను కానీ తులసి ఆకులను కానీ వేసి ఉంచాలి. అప్పుడు వాటికి గ్రహణ దోషం ఉండదు. నిల్వ పదార్థాలు అంటే ఊరగాయలు, పచ్చళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచే అట్టు, ఇడ్లీ పిండులు, బియ్యము, పచ్చి కూరగాయలు, ఫ్రూట్సు, పప్పులు, ఉప్పులు, నూనెలు ఇలాంటి వాటిపై దర్భలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో దర్భలను ఇంటిపై అంటే ఇంటి పై కప్పుపై
కానీ డాబాపై కానీ వేసుకోవటం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది. ఎందుకంటే దర్భకు వికరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంది. ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్భలను ఆయా వస్తువులపై ఉంచటం వలన గ్రహణ కాలంలో వెలువడే విషవాయువులను తిప్పికొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయం. గ్రహణ సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి, కొన్ని విషవాయువులు జన్మిస్తాయి. ఇవి భూమి మీద ఉన్న సమస్త మానవాళిపై ప్రభావం చూపిస్తాయి. ఈ భూమి మీద ఉన్న ప్రాణులపైన, మానవులపైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపజేస్తాయి. దాని వలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి. గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది. అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని దైవనామ స్మరణ చేయాలని సూచించారు. గ్రహణ సమయంలో చేసే దైవారాధన, ధ్యానము, మంత్రజపం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు, పారాయణలు మంచి శక్తిని పుంజుకుంటాయి. ఈరోజు గర్భిణీ స్త్రీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వారు ఉదయం 9 గంటల్లోపు తేలికపాటి భోజనం చేయాలి. చంద్రుడు మన మనసుకు మరియు శరీరంలోని ద్రవ పదార్థాలకు కారకుడు కాబట్టి ఆయనకు గ్రహణం పట్టినప్పుడు పాలు, పెరుగు వంటి తెల్లటి పదార్థాలను తీసుకోవటం మానివేయాలని శాస్త్రం చెప్తుంది. గర్భిణీ స్త్రీలకు మధ్యలో ఒకవేళ ఆకలి వేస్తే యాపిల్, సపోటా, అరటిపండు లాంటి పండ్లు లేదా అటుకులు తీసుకోవచ్చు. గ్రహణ కిరణాలు గదిలోనికి రాకుండా కిటికీలు, తలుపులు మూసి జాగ్రత్త పడుతూ రాగి లేదా ఇత్తడి పాత్రలో మంచినీళ్లు పోసి అందులో తులసి దళం వేసుకొని ఆ నీటిని మాత్రమే త్రాగటం వల్ల శరీరం శుద్ధిగా ఉంటుంది. గ్రహణ సమయంలో జంతువులలో, వృక్షాలలో, పక్షులలో ఎదుగుదలలో వచ్చే మార్పులను శాస్త్రజ్ఞులు యంత్ర పరికరాల సహాయంతో ప్రయోగాలు, పరిశోధనలు చేసి నిర్ధారించారు. ఇతర సమయాల్లో కన్నా ఈ గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా కానీ తక్కువగా కానీ మామూలు కంటే కొంచెం భిన్నంగా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వల్ల గర్భవతులను ఈ గ్రహణ సమయంలో కదలకుండా పడుకొని ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే గ్రహణ కిరణాలు గర్భం మీద పడితే గర్భంలో ఉన్న పిండం యొక్క ఎదుగుదల మీద దాని ప్రభావం పడుతుంది. ఆ గ్రహణ ప్రభావం వలన గ్రహణపు మొర్రి వస్తుంది. గ్రహణపు మురిక లేదా గ్రహణపు మొర్రి అంటే పెదవి సరిగ్గా లేకపోవటం, చెవి సరిగ్గా లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చెవి, ముక్కు రెండూ కూడా సరిగ్గా లేకపోవటం ఇలాంటి మార్పులు గర్భస్థ శిశువులో కనిపిస్తూ ఉంటాయి. గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీ తగు జాగ్రత్తలు పాటించని సమయంలో లేదా గ్రహణ సమయంలో బయట తిరగటం వలన ఇలా జరుగుతుంది. కాబట్టి స్త్రీలు గ్రహణ సమయంలో పొరపాటున కూడా బయటకు రాకూడదు. ఆసుపత్రులకు లేదా ప్రయాణాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ సమయంలో విషకిరణాలు వెదజల్లుతూ ఉంటాయి. కనుక గర్భిణీలు ఈ గ్రహణ సమయంలో చక్కగా తలుపులన్నీ వేసుకుని ఇంట్లోనే ఉండండి. బయటకు అస్సలు రావద్దు. ఆ సమయంలో కత్తితో, చాకుతో ఏమీ కట్ చేయవద్దు. సూదులతో కుట్టటము, గుచ్చటము వంటి పనులు కూడా చేయటం మంచిది కాదు. చీపురును పట్టుకుని ఊడ్చటము, జడ వేసుకోవటం ఇలాంటి పనులు చేస్తే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుంది. కనుక స్త్రీలు గ్రహణ సమయంలో ఈ పనులేమీ చేయవద్దు. చక్కగా బెడ్ మీద పడుకొని ఉండండి. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మామూలు వారు గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ సమయానికి స్నానం చేసి కూర్చుని ధ్యానం చేస్తే, మంత్రాలు చదువుకుంటే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిల్లో పుల్లలు కూడా పెట్టేవారు కాదు. అలాగే గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినరాదు. అలాగే గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగు జన్మిస్తుందని పెద్దల మాట. కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తల కలయిక నిషిద్ధం. కాదని కలిస్తే అనారోగ్యం ఉన్న పిల్లలు కానీ, మంచి ప్రవర్తన లేని పిల్లలు కానీ పుడతారు. అలాగే గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకూడదు. ఆ సమయంలో ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ. గ్రహణం తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలను, అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆ ఆహార పదార్థాలు తినకూడదు. అంటే అన్నం, కూర, చారులు, పెరుగు, పాలు కూడా తినకూడదు. ఎందుకంటే గ్రహణం వలన అవి దూషితం అవుతాయి. ఇక అవి తినడానికి పనికిరావు. వీటి మీద గరిక వేసినా కూడా గ్రహణ ప్రభావం పడుతుంది. తినడానికి పనికిరావు. కనుక గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు తినవద్దు. అలాగే గ్రహణ సమయంలో గోర్లు కత్తిరించుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, షేవింగ్ చేసుకోవటం వంటి పనులు చేయకూడదు. చెట్ల నుండి ఆకులు కూడా ఈ సమయంలో కొయ్యకూడదు.
ముఖ్యంగా తులసి ఆకులు కోయకూడదు. అలాగే గ్రహణం రోజు కొత్తగా ఎవరికి అప్పు ఇవ్వకూడదు, ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు. గ్రహణం రోజు ఇచ్చే అప్పు తిరిగి రావటం కష్టమవుతుంది, తీసుకున్న అప్పు తీర్చటం భారమవుతుంది. ఇక ఇంట్లో పనుల విషయానికి వస్తే గ్రహణం రోజున ఇల్లు ఊడవటము, బూజులు దులపటము వంటి పనులు చేయకూడదు. గ్రహణం పట్టకముందే ఇవన్నీ పూర్తి చేసుకోవాలి, లేదా గ్రహణం విడిచిన తర్వాతే చేయాలి. అంతేకాదు గ్రహణ సమయంలో గొడవలు పడటము, ఏడవటము, శాపనార్థాలు పెట్టడం వంటి పనులు కూడా చేయకూడదు. అలాగే గ్రహణ సమయంలో ఇంట్లో పూజ గదిలో తప్పనిసరిగా దర్భలను ఉంచుకోవాలి. పూజ గదిని క్లోజ్ చేసి పెట్టుకోవాలి. గ్రహణం పూర్తయిన తర్వాత పదార్థాలపై ఉంచిన దర్భలను తీసి బయటపడేసి ఇల్లంతా ఉప్పు నీటితో కడిగి పసుపు నీటిని చల్లి పూజ గదిని శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత వంట చేసుకొని తినవచ్చు. గ్రహణం తర్వాత రోజు మీరు ఉపయోగించే వాహనాలను కూడా కడిగి నిమ్మకాయలను కట్టుకోవటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇవే గ్రహణం రోజు చేయకూడని పనులు, పాటించాల్సిన నియమాలు. ఈ గ్రహణ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తే మీకు మీ ఇంటికి ఎటువంటి గండాలు రాకుండా ఉంటాయి, గ్రహణ దోషాలు తగలకుండా ఉంటాయి. కాబట్టి అందరూ తప్పనిసరిగా ఈ గ్రహణ నియమాలు పాటించండి. గ్రహణం రోజు ఈ తప్పులు చేయవద్దు. ఇక గ్రహణ కాలం ముగిసిన తర్వాత విడుపు స్నానం చేసి ఇల్లు కడిగి శుభ్రం చేసుకొని అప్పుడే ఆహారాన్ని వండుకోవాలి. గ్రహణానికి ముందు వండిన ఆహారం ఏమైనా ఉంటే దానిని పడేయాలి, తినకూడదు. అంతేకాదు గ్రహణం ముగిసిన తర్వాత ఇంటికి కట్టుకునే దిష్టి వస్తువులు ఉంటాయి కదా, అంటే దిష్టి గుమ్మడికాయ, దిష్టి నిమ్మకాయలు, పటిక, కలబంద ఇలాంటి దిష్టి వస్తువులన్నీ తమ శక్తిని కోల్పోతాయి కనుక గ్రహణం తర్వాత వాటిని తీసేసి పడేయాలి, కొత్తవి కట్టుకోవాలి. అలాగే గ్రహణం ముగిసిన మరుసటి రోజున మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయం దగ్గరికి వెళ్ళి శివలింగానికి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది, గ్రహణ దోషాలు తగలకుండా ఉంటాయి. ఈ గ్రహణం రోజున చక్కగా అందరూ కూడా గుమ్మానికి రావి ఆకులు కట్టుకోండి. అలా కట్టుకోవటం వలన గ్రహణం ఎఫెక్ట్ అనేది మన ఇంటి మీద పడకుండా ఉంటుంది, ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది, గ్రహణ విషకిరణాలు ఇంటి మీద పడకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో గర్భవతులు ఉన్నవారు తప్పనిసరిగా ఈరోజు గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవాలి. ఏమీ లేదు, సింపుల్. 11 రావి ఆకులు తెచ్చుకొని వాటిని పసుపు రంగు దారంతో తోరణంలాగా అల్లుకుని ఆ దారాన్ని గుమ్మానికి కట్టేయండి. ఈ తోరానికి ఆ చివరన ఒకటి, ఈ చివరన ఒకటి 2 వేప కొమ్మలను కూడా కట్టండి. ఇలా రావి ఆకులను, వేప కొమ్మలను కట్టుకుంటే ఇక మీకు తిరగనేదే ఉండదు. గ్రహణం వలన ఏ చెడు జరగదు, గ్రహణం మీ ఇంటిని తాకదు, గ్రహణం యొక్క చెడు ఎఫెక్ట్ అనేది మీ ఇంటి మీద పడదు, విషకిరణాల ప్రభావం ఉండదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం రోజున గుమ్మానికి ఈ విధంగా రావి ఆకులను, వేప కొమ్మలను కట్టుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.